టీటీడీని అరేంజ్ చేస్తుంది. హుహు. టెంటు, హ్మ్. అర్చకులు హ్మ్. ఇదంతా చేసేవాళ్ళు. తర్వాత నేను అది ఇక్కడ ఉండగా కవర్ చేశాను. తర్వాత నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఆడిట్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేశా. హ్మ్. ఒక ఫంక్షన్‌కి 2,00,00,000 దాకా ఖర్చవుతుంది. హ్మ్. ఎందుకని టీటీడీ సిబ్బందంతా రావాలి ఇక్కడికి. హ్మ్. టెంట్లు, ఈ అద్దెలు హ్మ్. ఇవన్నీ చూస్తే 2,00,00,000. ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి అంటే 20 మందికో, 30 మందికో అవుతది. హ్మ్. అంటే ఒక్కోళ్ళకి 10, 15 లక్షలు అవుతుంది. నేను అప్పుడు మామూలుగా అయితే గనక టీటీడీ ఆశీర్వచనాలతో పెళ్లి జరిగిందని ఆ కుటుంబాలకే హ్యాపీనే. కానీ నేను ఏ రూట్‌లో నాకు మనసులోకొచ్చిన ఫీలింగ్ అప్పుడు. ఏంటిది ఇట్లాగా? ఆ రూ. 20,00,000 ఆళ్ళ చేతికి ఇవ్వచ్చు కదా! కావాలనుకుంటే పెళ్ళికి చాలా గ్రాండ్‌గా చేసుకుని. హ్మ్. ఎవరు చేసుకుంటారు అక్కడ పేదలే కదా చేసుకునేది. హ్మ్. అసలు శాశ్వతంగా కొండ మీద ఎందుకు పెట్టకూడదు? మన ఇంటి దగ్గరకొచ్చి టీటీడీ వాళ్ళు చేస్తానంటే చేసుకున్నోళ్ళు. కొండ మీద చేస్తానంటే వద్దంటారా? హ్మ్. ప్లస్ ఇక్కడ డబ్బులు దుబారా గదా ఇది. స్వామివారికి మనందరం వేసేటటువంటి భక్తులు ఏసిన డబ్బులు, హ్మ్. కానుకలు గదా! హ్మ్. అవి. హ్మ్. ఆ డబ్బుల్ని ఇలా వృధా చేసుకుంటూ పోతే అసలెళ్ళిపోతుంది కదా! రేపు. హ్మ్. హ్మ్. కొసరు ఇంకేముంటదక్కడ? ఇప్పుడిది హుండీలో ఏసిన డబ్బుల్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అయన్నీ నడుస్తాయి. ఏ వడ్డీతోనో మెయింటైన్ చేస్తున్నారంటే ఓకే. కానీ ఇక్కడ అసలు నుంచి తీయాలి. ఇలా పెట్టినప్పుడు. హ్మ్. ఒక్కో ఊర్లో రూ. 2,00,000 22,00,00,000కెళ్తే డబ్బులు రాష్ట్రం అంతా అయ్యేటప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఉమ్మడిగా